ఎక్కడుందో చూద్దాం పదండి. ఒకవేళ తను హాస్టల్కి వెళ్ళిపోయిందా? అలా వెళ్ళిపోతే మంచిదేగా. అలా అని వదిలేయడం కరెక్ట్ కాదు. తలా ఒకవైపు వెళ్ళి వెతుకుదాం పదండి. ఆనంది, ఆనంది, ఆనంది. జయంతి, హా? ఎవరి కోసం వెతుకుతున్నావు? ఆనంది కోసం. ఎక్కడికెళ్ళింది? ఏమో తెలీదు. దీన్నొక ఆట ఆడుకుందాం. ఆనందినే కాదు, మహేష్ సార్ కూడా కనిపించడం లేదు. ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళారో ఏమో. అయ్యో, మహేష్ ఆనంది ఇద్దరు కనిపించట్లేదు. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వెంటనే ఈ మ్యాటర్ ఆంటీకి చెప్పాలి. పార్వతి, అసలేం జరుగుతోంది ఇక్కడ? మహేష్ ఏదో స్పెషల్ సర్ప్రైజ్ అన్నాడు, ఏంటది? మీకు మీ కొడుక్కి అన్ని రహస్యంగా ఉంచడం అలవాటు కదా, అలాంటప్పుడు నాకెలా తెలుస్తుంది? ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఆంటీ, కొంచెం ఇలా వస్తారా? మాట్లాడాలి. పద. ఏంటి మిత్ర, ఏమైంది? ఇక్కడేదో జరుగుతుందా ఆంటీ? ఐ మీన్, మనకు తెలియకుండా ఇక్కడేదో జరుగుతుంది. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మహేష్ ఆనంది చుట్టుపక్కల ఎక్కడ కనిపించడం లేదంటే ఆనందికి ప్రపోజ్ చేయడానికి ఎక్కడికైనా తీసుకెళ్లాడేమోనని నా స్ట్రాంగ్ డౌట్. మహేష్ నీకు నిన్నే హ్యాండిల్ చేయమని చెప్పాను కదా. ఆ పని చేయకుండా ఇలా కంగారు పుట్టించే న్యూస్ చెప్తావేంటి? ఆంటీ, ఇప్పుడు మీరు నన్ను బ్లేమ్ చేస్తూ టైం వేస్ట్ చేయడం కాదు. మహేష్ ఆనందికి ప్రపోజ్ చేయకుండా ఆపాలి. రండి, ముందు అసలు వాళ్ళు ఎక్కడున్నారో కలిసి వెతుకుదాం. రండి. ఇక్కడ మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. సార్, అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తుంటారు. మీరు నేను ఇక్కడ తప్పు సార్. వెళ్దామా? ఇందులో తప్పేం లేదా అన్నది. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం నీతో చాలా రోజులుగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను, కానీ కుదరటం లేదు. సో ఇవాళ ఈ విషయం నీతో చెప్పి తీరాలి.